అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సమంత రాజ్ నిడుమోర్ పెళ్లి చేసుకున్నందుకు సోషల్ మీడియా అంతా కూడా మంచిగానే చేసుకున్నావమ్మా, నీకు మళ్ళీ ఈయన దొరికారా అని కొంతమంది కమెంట్ చేస్తే, ఒకరి కొంప కూల్చి నీ కొంపని చేసుకుంటున్నావు అంటూ ఇంకొకరు కమెంట్ చేస్తున్నారు. అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకంటే కూడా తన పైన నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. మరి అసలు ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అనేది ఈ విషయాలపైన మాట్లాడేందుకు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు కృష్ణకుమారి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, సమంతకి లైఫ్ లాంగ్ ఈ థ్రెట్, ఈ కమెంట్స్ అనేవి ముందు నుంచే వస్తున్నాయి, దాని గురించి నేనేం మాట్లాడదు. కానీ పెళ్లి చేసుకున్నందుకు కూడా ఎగ్జాంపుల్ పూనం కౌర్ తీసుకోవచ్చు. పూనం కౌర్ ఏమంటుందంటే, ఇంకొకళ్ళ కొంప కూల్చి నువ్వు కొంప చేసుకుంటున్నావు, నీ పిఆర్ పేడ్ ప్రమోషన్ బాగుంది, నువ్వు ఒక డెస్పరేట్ మెన్ని చేసుకో అంటే ఆత్రం ఉన్న వ్యక్తిని చేసుకుంటున్నావు మనీతోని అన్నట్టుగా మాట్లాడింది. దానిపైన మీ కామెంట్స్ ఏంటి మ్యామ్? ఇప్పుడు పూనం కౌరు కామెంట్స్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. ఓకే. ఎందుకంటే సమంత రాజ్ నిడుమోరు పెళ్ళి ఒక కొంప కూలిపోతే, అంటే ఒక కాపురం కూలిపోతే నీకు కాపురం వచ్చింది అని చెప్పదలుచుకుంది. కానీ 2022లోనే వాళ్ళకి విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు 2025 డిసెంబర్, ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దీనిలో ఈవిడికి వచ్చిన అభ్యంతరం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఈవిడే మాట్లాడదలుచుకుంటే, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలు ఉండగా 2-3 కుటుంబాలు నడుపుతున్న వాళ్ళు సినిమా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు. అది నటులా, దర్శకులా, లేకపోతే ప్రొడ్యూసర్సా, అసలు కాస్టింగ్ కోచ్ అంటేనే ఉంది, చాలా ఉంది మనకి చూస్తూ. లైంగిక వేధింపులే కదా. లైంగిక వేధింపులైనా సహజీవనమైనా జరిగేది అదే కదా. ఎంతమందిని చూడట్లే మేడం రోజు. మరి ఎవరిని అనుకోకుండా సమంతనే అనడం వెనకమాల అసలు ఈవిడ ఉద్దేశం ఏంటి? సమంతనే కాదు మేడం, ఈమెకి అంటే ఏదైనా సిచ్యువేషన్ అయింది అనుకోండి, నెగిటివ్ గా కమెంట్ చేయడం, మెయిన్లీ త్రివిక్రమ్ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తూ ఉంటది, చేస్తుంది కదా. అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాసు వాళ్ళిద్దరూ కలిసి తన జీవితం నాశనం చేశారు అని చెప్పి ఈవిడ చెప్తా ఉంటది. అవును. మరి తన జీవితం నాశనం వాళ్ళు చేశారు అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక ఏ పరిస్థితులు అనుకూలించి నిన్ను పెళ్లి చేసుకుని ఉండుంటాయి, మరి పవన్ కళ్యాణ్ కాపురం కూడా కూలేదేగా, అంతేగా. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా అంటావు ఈ మాట? అంటే శుద్ధపోస కబుర్లు చెప్పటం, ఛాన్స్ దొరికింది కదా ఇంతే చాలని కబుర్లు చెప్పటం, అంటే ఎవరి వాళ్ళకి కనిపించదు అన్నట్లు మాట్లాడటం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకళ్ళ మీద ఏళ్ళు చూపించాము అంటే మనం 4 వేళ్ళు మన వైపు ఉంటాయి. మరి ఆ మాత్రం ఆలోచన కూడా లేకోకుండా పూనం కౌరు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది అంటే, అసలు ఆవిడ మనస్తత్వం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇంకొకటి మేడం, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ డెస్పరేట్ మెన్ అని ఏదైతే ఉందో ఆమె మెన్షన్ చేయడం వెనకాల కారణం ఏంటంటే, తన శ్యామిలిది తాను మెన్షన్ చేసిందనమాట తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. డెస్పరేట్ మెన్ అనేది వినడానికి ఇంగ్లీష్లో ఇదేదో పెద్ద మాట, తెలుగులో చూస్తే ఆత్రం ఉన్న మనిషి అని. అసలు ఎంత చండాలమైన మాట మేడం. దాన్ని అంటే ఈమె ఇండైరెక్ట్గా రాజ్ నిడుమోర్ వల్ల ఫస్ట్ వైఫ్కి సపోర్ట్ చేస్తూ సమంతాని నెగిటివ్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఉంది. ఇప్పుడు 2022లో విడాకులు అయిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో నువ్వు అతని పైన కామెంట్లు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు శ్యామలి చేస్తానే ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కలిసి ఉన్నప్పుడు, విడిపోవాలి అని అనుకున్నప్పుడు, విడిపోకముందు, విడాకులు అవ్వకముందు మీరు 100 మాట్లాడుకోండి, 100 స్టేట్మెంట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ వన్స్ విడాకులు అయిపోయినాయి అన్న తర్వాత ఇంకా మాట్లాడే హక్కు మీకు లేదు. అవి ఏం మాట్లాడినా విడాకులకు ముందే. అంటే ఇంత సన్నగీత, ఎంత సంయమనం ఉన్న వాళ్ళకో ఈ సన్నటి గీతలు తెలుస్తాయి. కానీ అసలు సంయమనం గనక ఉండి ఉన్నట్లయితే గనక అసలు మీ పెళ్లి పెటాకులు అయ్యుండేదా? అంటే నేను మొత్తం రాజ్ నిడుమోర్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇక్కడ ఒక పెళ్లి విచ్ఛిన్నం అవటం వెనకమాల ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇద్దరు కూడా రీజన్ కావచ్చు,
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతున్నాయి కాదనట్లే. కానీ మంచో చెడో, ఇప్పుడు శ్యామాలి వల్ల నా జీవితం నాశనం అయిందని అతను ఎక్కడా మాట్లాడట్లా. కానీ ఇప్పుడు నీ ప్రవర్తన శైలి చూస్తే నువ్వు పెళ్లి అయింది, పెళ్లి అయిపోయిన తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని వెంటాడుతున్నట్టు వేటాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అంటే నీ మనస్తత్వం ఏంటో ఆలోచించాలి. అంటే ఇది కర్మ రిటర్న్స్ అంటున్నారు మేడం, మరి దాన్ని ఏమంటారు? అంటే ఒకప్పుడు వీళ్ళు నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు సమంత పోస్టులు పెట్టింది కదా నాగ చైతన్య మీద, అది నీకు ఇప్పుడు రిటర్న్ వస్తుంది కర్మ రిటర్న్స్ అని చెప్పేసి సమంతని హేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే సమంత ఎందుకు పెళ్లి చేసుకుందన్న ఫీలింగ్ మాకే వస్తుంది చెప్పేటప్పుడు, ఎందుకంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంది. ఏమండి, జనాల కామెంట్స్ గురించి ఆలోచించడం అంత శుద్ధి తప్ప ఇంకొకటి లేదు. అది కూడా కరెక్ట్. ఎవరు విడాకులు తీసుకున్న వాళ్ళైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది వాళ్ళకి. అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. మీరు నేను చెప్పి అమ్మా నీకు ఒక పెళ్లి ఫెయిల్ అయింది కదా, నీ జీవితంలో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఫెయిల్ అవుతాయి, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని ఎవరు అనకూడదు. లేదు ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పడానికి అసలు మనం ఎవరు అండి వాళ్ళ లైఫ్ లో జడ్జిమెంట్ ఇవ్వడానికి? అది కూడా కరెక్టే. కాకపోతే మనం కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు శ్యామాలి గురించి ఎందుకు మాట్లాడామంటే, మీరు మంచో చెడో విడాకులు అయిపోయాక మాట్లాడటము అనేది కరెక్ట్ కాదు అని చెప్పి, ఇప్పుడు అతను ఏమైనా అల్ముని ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నీతో సంతకాలు పెట్టించుకుని డివోర్స్ తీసేసుకుని అల్ముని ఇవ్వకపోతే నువ్వు మాట్లాడొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటే ఎవరు ఏమనలేదు, కానీ రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే చాలా గొడవ చేశారు. అది మనం ఖండించాలి. ఇప్పుడు విడాకులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటే మీకెందుకు, సన్యాసం తీసుకుంటే మీకెందుకు, రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటే మీకెందుకు, సన్యాసం తీసుకుంటే మీకెందుకు? అందుకని ఈ మాట్లాడే ఈ ముసుగు వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పైకి వచ్చి మాట్లాడరు, బయటకు వచ్చి మాట్లాడరు, అంతా సోషల్ మీడియాలోనే లోపలే ఎవరు మాట్లాడింది తెలియదు. అకౌంట్లు కూడా ఫేక్ రియల్ కూడా తెలియదు. అందుకని ఈ మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే ఇవన్నీ ఆలోచించే వాళ్ళే అయితే గనక అసలు ఈ ఫీల్డ్ లోకే రాలేరు వాళ్ళు. ఇన్ని రోజులు నిలదొక్కలేదు సమంత ఏ మాట కామాట తన సామ్రాజ్యాన్ని తను నిర్మించుకుంది. తన కష్టం అది, తన తెలివితేటలు, తన హార్డ్ వర్క్, గట్టిగా మాట్లాడాలంటే తను చేసింది, నిలబడింది. సరే జీవితంలో ఒడిదుడుకులు వచ్చినాయి, పోనీ తన తప్పు వల్లే విడాకులైనవి అనుకుందాం, పోనీ అయితే విడాకులు అయితే అయిపోయినాయి. నా చైతన్యేమి సన్యాసం చేసుకోలేదు కదా, ఆయన చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ఆయన హ్యాపీగానే మూవ్ ఆన్ అయ్యాడు. మరి అలాంటప్పుడు అతనికి మూవ్ ఆన్ అయ్యే హక్కు ఉన్నప్పుడు సమంతకి ఎందుకు ఉండదు? అసలు ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళల్లో ఎవరన్నా రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకోకుండా ఉంటున్నారా? ఎందుకుంటారు మేడం? ఇప్పుడు భార్య ఎక్కడ దాకా ఎందుకంటే పోయిన జనరేషన్ నాగార్జున చేసుకోలేదా పెళ్లి? ఒక భార్యకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఈ డైలాగ్స్ ఇవన్నీ పట్టించుకోవడం అనవసరం. అసలు ఒకరి జీవితాల్లోకి వెళ్ళి తరచి చూడాలనుకోవటం కూడా చాలా తప్పు. కాకపోతే మీరెందుకు మాట్లాడుతున్నారండి అనొచ్చు ఎవరైనా నన్ను. నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని కాబట్టి నేను మాట్లాడతా. నా దగ్గరికి వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి నా దగ్గరికి వస్తారు, నేను కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నాకు మాట్లాడే హక్కు ఉంది. ఇప్పుడు ఈ మధ్య చైనాలో ఒక చట్టం వచ్చింది సోషల్ మీడియా గురించి. డాక్టర్లు హెల్త్ కి సంబంధించి సలహాలు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్లు అయి ఉండాలి. యాక్టివిజం లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్టివిస్టులుగా ఉండాలి. అంటే ఏది మాట్లాడాలనుకుంటారో ఆ విషయంలో వాళ్ళకి నైపుణ్యాలు ఉండాలి అని చెప్పి అలా లేని వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తే ఇండియాలో రావాలి మేడం. ఉచిత సలహాలు ఇచ్చడం తగ్గుతారు. ఇప్పుడు అలాంటి నైపుణ్యాలు లేని వాళ్ళతోటి, అంటే సర్టిఫికెట్స్ లేని వాళ్ళు తోటి ఇంటర్వ్యూలు చేసిన మాధ్యమాలని కూడా, జర్నలిస్టులనే కాదు మాధ్యమాలను కూడా శిక్షించాలి అని చెప్పి చట్టం వచ్చింది. ఆ చట్టం రావాలని కోరుకుంటున్నాం మన ఇండియాలో కూడా. వస్తేనే గాని యాక్టివిస్టులు కాని వాళ్ళు యాక్టివిస్ట్ ముసుగులు వేసుకొని దందాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కాస్త నోర్లు మూతపడతాయి. సరే ఏది ఏమైనప్పటికీ పూనం కౌరు చేసిన వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు ఈమె కూడా ఒకప్పుడు ఒక కాపురం కోల్చాలనుకుంది, ఇప్పుడు ఈమె కూల్చింది. ఇటు ఈమె కూడా ఏం తక్కువ కాదులేండి. అందరూ ఆ పదాలు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆమె లైఫ్ ఆమె చూసుకున్నందుకు ఇంత అనడం. అసలు పైగా ఎన్ని కూడా కాదు, అసలు ఆమె ఎన్నోసార్లు వాళ్ళ మీద వీళ్ళ మీద గాలిగా కంప్లైంట్లు చేస్తుంది. ఒకసారి మాలో కంప్లైంట్ ఇచ్చానంది, మా వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్, అమ్మ నీ దగ్గర నుంచి మాకు కంప్లైంట్ రాలేదు, నువ్వు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఎక్కడో కూర్చుని మాట్లాడటం కాదు, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వు అంటే ప్రతి విషయంలో వేలు పెట్టదంటారు ఫైనల్ గా. అంతే. ఇప్పుడు పైగా మనమే అదే తప్పు చేసి రెండో వాళ్ళని అనడం తప్పు. ఇప్పుడు నువ్వు ఏదైతే గురూజీ గురించి లేకపోతే గురూజీ శిష్యుడి గురించి నువ్వు మాట్లాడావో అంటే నువ్వు అక్కడ ఇన్వాల్వ్ అయినట్టే కదా. మరి అలాంటప్పుడు నీకు సమంత గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది? పైగా పిఆర్ గురించి మాట్లాడుతుంది, ప్రమోషన్ చేసుకున్నట్టు, ప్రమోషన్ చేసుకున్నట్టు, పైగా నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి అతన్ని కొనుక్కున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. అతనికి ఏమన్నా తక్కువ ఉన్నాయా? అతను చదువుకున్న అతను ధైర్యంగా ధీమాగా వదిలేసి డైరెక్టర్ గా వచ్చాడు. అతనికి ఏం తక్కువని? అందుకని ఏంటంటే ఎక్కువ తక్కువ అని కాదు. అసలు ఈ వార్తలు ఎట్లా ఉంటాయంటే, అప్పుడు సమంత డివోర్స్ అయినప్పుడు 300 కోట్ల అలుమిని తీసుకుంది అని చెప్పి తీసుకోలేదు. మళ్ళీ లాస్ట్ ఆమె తీసుకోలేదు. ఆమె తీసుకోలేదు. ఆమె అదే చెప్పింది, ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి అని సటైర్ వేసింది. ఒక పక్కన విడాకులు చాలా బాధాకరం, అవునన్నా కాదన్నా. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అవాకులు చవాకులు పేలేరు. పైగా అసలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవ్వరూ పెద్దగా తనకి శుభాకాంక్షలు చెప్పలే, కంగ్రాచులేషన్స్ కొంతమంది మాత్రమే. ఎవరో నితిన్ ఎట్లా ఒకళ్ళు, ఉపాసన గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళే చెప్పడం జరిగింది. కొంతమంది అల్లు అర్జున్ కూడా చెప్పారా? ఒక వీడియో అయితే వచ్చింది, బట్ అఫీషియల్ కింద కామెంట్స్ లో అయితే ఉపాసన గారు చెప్పారు. అదే విధంగా కొంతమంది సినీ నటులు, కొంతమంది అంటే ఎవరు కూడా అంత తీసుకొని చెప్పారు. ఇప్పుడు శోభితాకి నాగ చైతన్యకి పెళ్లి అయినప్పుడు అసలు అందరూ ఆహా ఓహో అన్నారు, కానీ సమంత విషయంకి వచ్చేసరికి అనలేదు. ఎందుకంటే మనకి సొసైటీలో తెలియకుండా చాప కింద నీరులాగా ఆడవాళ్ళు చేస్తే ఒకటి, మగవాళ్ళు చేస్తే ఒకటి అనేది ఉంది కాబట్టి దాని ప్రకారమే చూడొచ్చు తప్పితే, ఆమె చాలా హృదయం చాలా మంచిది సమంతది, చాలా సోషల్ వర్క్ చేస్తుంది. ఆమె చాలా ప్రత్యూష ఫౌండేషన్ పెట్టి చాలా మంచి పనులు చేసింది. ఇక ముందు కూడా మంచి పనులు చేయాలి, ఆమె జీవితం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సోషల్ మీడియాలో వస్తున్నాయి కమెంట్స్ పైన అయితే కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి, వీటిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.